ప్రార్థన. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడటం. మనం దేవునితో ఎలా మాట్లాడాలి అంటే వినయముతో, తగ్గింపు స్వభావముతో దేవుని యొద్దకు వచ్చి మన విజ్ఞాపనలను, మన పాపములను, అలానే మనం చేసిన ప్రతి ఒక్క క్రియను బట్టి, అలానే మనం మన ఏ శోధనలో అయితే బాధపడుచున్నామో, ఏ శ్రమల్లో అయితే ఉన్నామో వాటన్నిటి గురించి దేవునితో మాట్లాడతాం. దేవునితో మాట్లాడటకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గమే ప్రార్థన. దేవుడు యిర్మీయా గ్రంథంలో మనకి స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేయదును. అంటే మనం ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టడము అంటే ప్రార్థన. మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు. అంటే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడటం అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి సమాధానం దయచేస్తున్నాడని అర్థము. ప్రార్థన ఎడతెగక చేయాలి. ప్రతి దినము మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి.